నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. ఇవాళ 8th ఆగస్ట్ ఫ్రైడే. ఒకసారి ఇవాళ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం రేవంత్. సెన్సెక్స్ విషయానికి వస్తే 765 పాయింట్లు నష్టపోయి 79,857 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 232 పాయింట్లు నష్టపోయి 24,363 వద్ద క్లోజ్ అయింది. సో రేవంత్, ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ చూసాము, మార్కెట్లు 84,000 దాకా పోయింది సెన్సెక్స్. అవును. నిఫ్టీ అయితే 25,000 మార్క్ ఎప్పుడో టచ్ అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళా మార్కెట్ మళ్ళా 70,000 మార్కుకి దగ్గరగా వచ్చేసాయి. అవును. ఆల్మోస్ట్ ఇవాళ ఒక్క రోజే 765 పాయింట్లు నష్టపోవడం అంటే నిజంగా చిన్న విషయం కాదు. మార్కెట్లో ఇవాళ ఫ్రైడే బాగా పతనం అయ్యాయి. ఎందుకంటారు ఈ వీకెండ్ మార్కెట్లకి గట్టి దెబ్బ తగిలింది అంటారు? ఇవాళ మార్కెట్లను బాగా బలహీనపరిచిన అంశాలు ఏంటి? సో ఈ గత వారం 10 రోజుల నుంచి మార్కెట్ నెగిటివ్ గానే ఉంది. ఆల్మోస్ట్ మనకి ఎప్పటి నుంచి జూన్ దగ్గర నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ ఫాల్ అనేది మార్కెట్ లో జరుగుతూనే వస్తుంది. సో బేసిక్ గా ఈ ట్రంప్ టారిఫ్ అనేది ఒక పాయింట్ పక్కకు పెడితే, ట్రంప్ టారిఫ్ అనేది మనకి మొన్న వచ్చింది. దానికంటే ముందు ఉన్న ఈవెంట్ ఏంటి, మన కార్పొరేట్ రిజల్ట్స్ అవన్నీ రావటము, కార్పొరేట్ నెంబర్స్ అవన్నీ జస్టిఫికేషన్ లేకపోవడం తోటి స్లోగా కరెక్షన్ ట్రిగ్గర్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ట్రంప్ రిలేటెడ్ అప్డేట్ కూడా రావటం అనేది సెల్లింగ్ యాక్సలరేట్ అయితే చేసింది. సో గోయింగ్ ఫర్దర్ ఈ సెల్లింగ్ యాక్సలరేట్ అవుద్దా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడదాము. అసలు నిజంగా ట్రంప్ టారిఫ్ అనేది మన భారతదేశం మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో భారతదేశం మనం పర్టికులర్గా ఇక్కడ నుంచి మనం మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ తీసుకెళ్లేది టెక్స్టైల్ కూడా తీసుకెళ్తున్నాము, ఐటీ తీసుకెళ్తున్నాము, ఫార్మాసిటికల్ తీసుకెళ్తున్నాము, అండ్ దాంతోపాటుగా జెమ్స్ అండ్ జ్యువెలరీ తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్టికులర్గా నిఫ్టీ 50 సెన్సెక్స్ లాంటి వాటిల్లో పెద్ద ఎత్తున వెయిటేజ్ చూపించకపోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఐటీ అయితే మాత్రం కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది సహజంగా, బికాజ్ ఇట్ ఇస్ హెవీ వెయిట్. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మనకి ఎంటైర్ మార్కెట్ మీద అయితే ఇంపాక్ట్ చూపించగలుగుతాయి. సో ఇక్కడ ఫస్ట్ అసలు నిజంగా ట్రంప్ టారిఫ్ ఒకటే రీజనా పడటానికి అని అంటే, ట్రంప్ టారిఫ్ రాకముందు ఐటీ సెగ్మెంట్ పడ్డది. ఐటీ సెగ్మెంట్ పట్టడానికి గల కారణం ఏంటి, నెంబర్లు అనేవి సింగిల్ డిజిట్ గ్రోత్ ఇవ్వటము, దాంతోపాటు యూఎస్లో ఎకానమీ సరిగ్గా లేక అక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ పెద్దగా పెరగట్లేదు, ఆర్డర్ బుక్లో కూడా తగ్గుముఖం పడుతోంది. సో బేసిక్ ఇదంతా కూడా కొంతవరకు ఇంపాక్ట్ చేసింది ఐటీ సెగ్మెంట్ని. సో ఉన్న దాని మీద మళ్ళీ ఆద్యం పోసినట్టుగా ట్రంప్ టారిఫ్ ఒకటి వేసి మళ్ళీ కొంచెం వరకు ఫాల్ అనేది యాక్సలరేట్ చేసినట్టుగా చేశాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే యాక్చువల్గా అసలు పడాల్సింది ఐటీ ఫార్మా అయినట్లయితే ఈరోజు మనకి ఎక్కువగా ఫాల్ వచ్చింది రియాలిటీ అండ్ మెటల్ సెగ్మెంట్స్లో. సో బేసిక్గా స్టీల్ వీటి మీద ఇప్పుడు అప్పుడే మేము టారిఫ్ వేయమని కూడా చెప్పారు, ఎగ్జామ్షన్ పెడతాము ఫార్మాసిటికల్ అండ్ స్టీల్ మీద అని చెప్పేసి అన్నారు లేని, కానీ బట్ రియాక్షన్ అయితే బాగానే వచ్చింది. దానికి గల కారణం ఏంటి, ఫార్మాసిటికల్ కానీ స్టీల్ మీద మేము ఏదో చిన్నపాటి టారిఫ్ కాదు, మేము పెద్దదానికే ప్రిపేర్ అవుతున్నాము. గోయింగ్ ఫర్దర్ మేము 100, 150, 200, 250% టారిఫ్ కూడా వేస్తాం 1.5 year 2 years స్ట్రెచ్లో అని చెప్పడంతో యాక్చువల్గా అసలు ఏవైతే మెయిన్ ఇంపాక్ట్ ఉంటాయి అనుకున్నాం వాటికంటే కూడా అసలు ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్క్లూడ్ చేశాడు, బట్ స్టిల్ వీటి మీద అయితే ఇంపాక్ట్ పట్టడం మొదలుపెట్టింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ట్రంప్ యొక్క టారిఫ్ అనేది ఒక టైం కింద సబ్సైడ్ అవ్వాల్సిందే. అండ్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రంప్ టారిఫ్ అనే దాన్ని బ్లేమ్ చేయడం కంటే వాల్యుయేషన్ కరెక్షన్ అనే దాన్ని మనం కరెక్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, వితౌట్ నో రీజన్ పెరిగింది, ఒకవైపు జస్టిఫికేషన్ ఫ్రమ్ కార్పొరేట్ నెంబర్స్ లేదు, అదే టైంకి బ్యాడ్ న్యూస్ కూడా ట్రిగ్గర్ అయింది. అప్పుడు ఏం జరగాలి, దాని వాల్యుయేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చే ప్రయత్నం చేయాలి. సో బేసిక్గా ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. కానీ ఇక్కడున్న ఒక చిన్న సమస్య ఏంటి అంటే టెక్నికల్గా అన్ని బ్రేక్ అవుతున్నాయి, కిందకి సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయి, అదొక్కటే కొంచెం అలారమింగ్గా కనిపిస్తుంది. సో మనకి రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి ఆ డౌన్ ట్రెండ్ అయితే ఒక ఛానల్లో జరుగుతుంది, బట్ ఆ ఛానల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అప్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మనం చెప్పలేండి. కానీ బట్ హియర్ అండ్ దేర్ మనకైతే మాత్రం ఒక క్లీన్ సపోర్ట్స్ గతంలో మనం ఇచ్చినటువంటి 24,400, 24,600 ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ రోజు డెసెసివ్గా బ్రేక్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చేసింది. సో కొంతవరకు ఇంకా అప్ సైడ్ రెసిస్టెన్స్ యాక్టివ్గా ఉండడంకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి మార్కెట్లో ఫాల్ మళ్ళీ 22,000 దాకా వెళ్తుంది. చాలా మందికి ప్రశ్న ఉంది, గతంలో టారిఫ్ వచ్చినప్పుడు 22,000 దాకా మార్కెట్ వెళ్ళింది, ఒక ఇంటెన్స్ సెల్లింగ్ జరిగింది మార్కెట్లో అని. మళ్ళీ మార్కెట్స్ అక్కడ దాకా వెళ్తాయనంటే అది అంత ఈజీ ఏం కాదు. 22,000 దాకా అప్పుడు వెళ్ళడానికి చాలా రీజన్స్ వచ్చినాయి ఒకేసారి. ట్రంప్ టారిఫ్ అవ్వచ్చు, మనకు వాల్యుయేషన్ కరెక్షన్స్ అవ్వచ్చు, అండ్ అక్కడ వాళ్ళ దగ్గర కూడా యూఎస్ మార్కెట్లో కరెక్షన్స్ జరగటం అయి ఉండొచ్చు. సో 1కి 4 అన్ని తోడ్పడి మనకి 22,000 దాకా వెళ్ళింది. కానీ యాజ్ ఆఫ్ నో ఉన్న సినారియో ప్రకారం అయితే మనం 22,000 దాకా వెళ్ళడానికి అయితే పెద్ద ఎత్తున రీజన్స్ అయితే కనపడట్లేదు. మనకి బ్యాంకింగ్ ఉంది స్ట్రాంగ్గా మార్కెట్ని సపోర్ట్ చేయడానికి,
కన్సంప్షన్ థీమ్లో చిన్నగా రివైవల్ అయితే రాబోతుంది. సరే ప్రస్తుతానికైతే అనుకున్న దానికంటే స్లోగా జరుగుతోంది. ఈ అట్లీస్ట్ గైడెన్స్ బాగుంటుందని అనుకుందాము. ఈ ఆగస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో కానీ గైడెన్స్ కూడా పెద్దగా స్ట్రాంగ్గా ఏం లేదు. బట్ డెఫినెట్గా ఇండియా అయితే దాన్ని బూస్ట్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తుంది. దెర్ ఈస్ నో డౌట్ గోయింగ్ ఫర్ ద ఇండియన్ మార్కెట్స్ విల్ స్టెబిలైజ్. సో ఇంతకుముందు నేనే ఎప్పుడు చెప్పేవాడిని మార్కెట్ పడుతుంది అని. ఇప్పుడు నేనే చెప్తున్నా మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది అని. మార్కెట్ ఇంకెక్కువ కిందకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ లేవు. మార్కెట్లో వాల్యుయేషన్ కరెక్షన్ ఎంతవరకు మహా అయితే 24,000 వరకు వస్తే చాలు. అంటే ఫేర్ వాల్యూలోనే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఈ న్యూస్లన్నీ పెద్దగా మార్కెట్ ఇంపాక్ట్ చేయవు. 2 మనకు నిజంగానే టారిఫ్ లేకపోతే ఎక్స్పోర్ట్స్ అని పూర్తిగా ఇబ్బందులు పడతాయని అట్లాంటి కండిషన్ ఏం కాదు. మన యూఎస్ మీద డిపెండ్ అయ్యేది ఎంత పర్సెంటేజ్? గట్టిగా 2%. ఆ 2% మందం పోతే మనకు నిజంగానే ఇండియన్ జీడిపి మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటి సిచ్యువేషన్ లేదు. ఈవెన్ ట్రంప్ లాంటి వాళ్ళు ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ అని కామెంటరీ చేసినప్పుడు ఆర్బీఐ చైర్పర్సన్ లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్పారు? గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్కి ఇండియా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ అని చెప్పారు. మరి అంతటి స్ట్రాంగ్ ఎకానమీగా మనం ఎదుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా నీజక్ రియాక్షన్స్ లాగా అది కూడా వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు రావడం వల్ల కొద్దిగా సెల్ ఆఫ్ జరుగుతుంది. కానీ మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ అలారమింగ్ థింగ్ ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ మాత్రం బాగా ఇంటెన్స్డ్గా జరుగుతుంది. అదొక్కటే కొంచెం స్ట్రెస్డ్గా కనిపిస్తుంది. అసలు ఎఫ్ఐఎస్ నిన్న డిఏఎస్ యొక్క మధ్యలో పోటీ విపరీతంగా జరిగింది. దాదాపుగా వాళ్ళు 5,000 కోట్లు అమ్మినట్లయితే డిఏలు ఒకేసారి 10,000 కోట్ల వరకు కొన్నారు. 10,800 కోట్లకు పర్చేసింగ్ చేశారు. నిన్న అంతటి మార్కెట్ ఫాల్ రాగానే డిఏఎల్ అందరూ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం మనకి మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం యాక్సలరేట్ అవుతుంది. పోయిన నెల ఎంత దాదాపుగా 47,000 కోట్లు అమ్మారు. ఈ నెల దాదాపుగా ఆల్రెడీ 16,000 కోట్లు అమ్మేశారు. ఇవాళ 8వ తారీఖు డేటు. సో వీళ్ళ సెల్లింగ్ అనేది కొంతవరకు యాక్సలరేట్ అవుతుంది. బేసిక్గా దీని మీద పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు వాళ్ళు ఇండియాలో ఇంత సెల్లింగ్ చేస్తున్నారు? ఇండియా నుంచి సెల్లింగ్ చేసి డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? పోనీ యూఎస్ మార్కెట్లో పెడుతున్నారు అని అంటే యూఎస్ మార్కెట్ కూడా ఇంకా వాళ్ళ కండిషన్ కూడా అంతే ఉంది. ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ అంతే ఉన్నాయి. వాళ్ళు ఏమైనా అద్భుతంగా ఉన్నాయి? అటువంటి కండిషన్స్ ఏం లేవు. సో ఎక్కడ పెడుతున్నారు? నెక్స్ట్ గ్రోయింగ్ ఎకానమీ మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ చైనా. సో మై ఎస్టిమేషన్ ఇస్ చైనాకి ఎక్కువగా మూవ్ అవుతున్నారు. న్యూస్ ఎక్కువగా బయటకి రావట్లేదేమో అని. దెర్ ఆర్ సో మెనీ ఎస్టిమేట్స్ సేయింగ్ దట్ చైనా విల్ క్రాస్ యూఎస్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ అని. అది కూడా ఒక ఎమర్జింగ్ ఎకానమీనే. సో అటువంటి ఎమర్జింగ్ ఎకానమీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మేబీ చైనాలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డైవర్ట్ అవుతున్నాయా? మీరు గమనిస్తే ట్రంప్ మనలాంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు కానీ చైనా దగ్గరికి వెళ్ళి మాత్రం సరెండర్ అవుతున్నాడు. ఎగ్జాక్ట్లీ, అవును. చైనాకున్న పవర్ ఏంటి అనేది అందరికీ అర్థమైపోయింది. మేబీ వాళ్ళ దగ్గర మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటం వల్ల రేపు ఫ్యూచర్ మార్కెట్ని మొత్తం వాళ్ళే రూల్ చేస్తుండొచ్చు కాక మేబీ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం అక్కడికి వెళ్తున్నాయేమో అనేది ఒకటి చిన్నది అలానే. బట్ గోయింగ్ ఫర్దర్ మాత్రం మార్కెట్లో మనం గతంలో చూసిన రిటర్న్స్ అయితే ఖచ్చితంగా రావు. ఒక స్టేబుల్ 12%, 14% రిటర్న్స్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. 15 దాటితే గొప్ప లాంగ్ టర్మ్లో. సో పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే కనిపించట్లేదు. మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా ఒకసారి చెక్ చేస్తుంటాం కాబట్టి సార్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఓఏ డేటా చెక్ చేసినా కానీ మనకి 25,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే బిల్డ్ అవుతుంది. సో డౌన్ సైడ్ కూడా మనకి 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టుగా అయితే కనపడుతుంది ఓఏ డేటా ప్రకారం. సరే ఓఏ డేటాతో పాటుగా ఒకసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ని క్లబ్ చేసి చూసినా కానీ సేమ్ హియర్ అండ్ దేర్ మనకు అక్కడ కూడా దాదాపు 24,100 దగ్గర సపోర్ట్స్ వస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ కనుక ఏమన్నా మళ్ళీ వీక్నెస్ వచ్చిందంటే మాత్రం కన్సాలిడేషన్ చాలా గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా మార్కెట్ స్ట్రక్చర్ కన్సాలిడేషన్ స్ట్రక్చర్ కాకపోతే వాలటాలిటీ ఎక్కువ ఉంది. 26,000కి వెళ్ళి అక్కడి నుంచి 22కి వచ్చింది, 22 నుంచి 25,800కి వెళ్ళింది. వాలటాలిటీ ఉంది కానీ ఎండ్ ఆఫ్ ద డే దేని మధ్యలో తిరుగుతుంది? ఆల్ టైమ్ హైకి అను రీసెంట్గా మేక్ చేసిన లోక్ మధ్యలో తిరుగుతుంది. రేంజ్ పెద్దది అంతే తేడా. సో అదే రేంజ్లో తిరుగుతుందేమో. బట్ 24,000 బ్రేక్ అయితే పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 23,500 దాకా వెళ్తానికి అయితే ఉంటుంది. 24 దగ్గర ప్రజెంట్ అయితే సపోర్ట్స్ వస్తాయి. సో మరి ఈ వారం మార్కెట్లో మరి న్యూస్ మేకర్స్ ఆఫ్ ద దలాల్ స్ట్రీట్ ఏంటి ఈ వీకెండ్? సో ఈ వీక్ అంతా కూడా మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించిన డిస్కషన్స్ జరిగినాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారం అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే రాలేదు. గతంలోనే 50 బేసిస్ పాయింట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చారు. అప్పుడే చెప్పారు మేము ఇంకా నెక్స్ట్ ఇవ్వకపోవచ్చు అని కూడా. అండ్ వాళ్ళు స్టాండ్స్ కూడా న్యూట్రల్ గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపరీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ తప్పించి పెద్ద ఎత్తున మార్కెట్లో కంగారు పడే అంత పెద్ద అంశాలు అయితే ఏమీ జరగట్లేదు అన్న విషయంలో క్లియర్గా ఉన్నారు. అండ్ ట్రంప్ ఏవైతే కామెంటరీస్ చేశారో వాటికి రిటాలియేట్గా అంటే స్ట్రాంగ్ కామెంటరీ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత అఫ్కోర్స్ ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అయినాయి. కాకపోతే గోయింగ్ ఫర్దర్ మేబీ ఇట్లాంటి రిసెషన్స్ వచ్చినప్పుడే కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇప్పుడు ఇండియా టు చైనా విజిట్, రష్యా టు ఇండియా విజిట్, సో ఇవన్నీ కూడా కొత్త కొత్త అన్ని పరిణామాలు ఏర్పడుతున్నాయి. మేబీ ఇప్పుడు ఈ కంట్రీస్ అన్ని కూడా, ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ ఎలాగంగా తయారైనట్లయితే, బేసిక్ ఇప్పుడు ట్రంప్కి భయం కూడా అదే. బ్రిక్స్ నేషన్స్ ఇవన్నీ కలిస్తే డీడాలరైజేషన్ మూమెంటం స్ట్రాంగ్ అవుతుందన్న భయం ఉంది. సరే, ఆ భయం పెట్టుకొని మళ్ళీ మనల్ని నొక్కే ప్రయత్నం చేశాడు, ఎవరిని నొక్కకుండా. సో మళ్ళీ వీళ్ళందరూ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన యూఎస్కి పంపించేటివి అనేవి, అందులో కొంత పోర్షన్ వేరే కంట్రీస్కి కొంచెం పెంచే అవకాశం ఉంది అనేది కొంత యాంటిసిపేషన్ ఉంది. గతంలో కూడా యూకేకి సంబంధించిన వీడియో చేసి, యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అని. సో బేసిక్ ఇట్లాంటి అగ్రిమెంట్స్ మరికొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి అనేది మా మీద ఎక్కువగా నడుస్తుంది. యాజ్ ఆఫ్ నో స్టాక్ స్పెసిఫిక్గా అంటే పెద్దగా పట్టించుకునేది ఏం లేదండి. మహా అయితే మనకి FNO ఎక్స్పైరీ రిలేటెడ్ న్యూస్ ఒకటి ఫ్లోట్ అవుతుంది. FNO కాంట్రాక్ట్స్ మనకి వీక్లీ ఏవైతే ఎక్స్పైర్ అవుతున్నాయో వాటిని బై వీక్లీ కానీ లేదా మంత్లీ ఎక్స్పైరీ కానీ చేయాలి. బై వీక్లీ అంటే 15 daysకి ఒకసారి లేదా మంత్లీ. సో ఒకవేళ ఇది జరిగినట్లయితే అటు BSEకి వాల్యూమ్ కొద్దిగా దెబ్బ పడుతుంది అని ఒక భయం ఉంది కాబట్టి BSEలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగానే కనపడుతుంది. ఏ పార్ట్ ఆఫ్ దట్ మనకు పెద్ద ఎత్తున అయితే ఏం లేదు. ఇప్పుడు అంతా కూడా ఎకనామిక్ న్యూస్ ఎక్కువగా డ్రైవ్ చేస్తుంది, ఇంటర్నేషనల్ న్యూస్ ఎక్కువగా డ్రైవ్ చేస్తుంది. సో మండేకి మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో మండేకి అయితే మార్కెట్లో ఒక చిన్న బయింగ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. యాజ్ పర్ దిస్ ఛానల్, ఏదైతే ఛానల్ ఫార్మేషన్ ఉందో, ఒక చిన్నపాటి బయింగ్ వచ్చి మనకి 24,350 దగ్గర ఒక రెసిస్టెన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మేబీ ఏదైనా గ్యాప్ డౌన్ స్మాల్గా ఉంటుందో చెప్పలేండి కానీ, బట్ మనకి కొంత అప్ మూవ్ వచ్చి రెసిస్టెన్స్ని ఎదుర్కొన్న తర్వాత అది అక్కడ సర్వైవ్ అవుద్దా లేదని తర్వాత విషయం. దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ దిస్ విల్ మూవ్ ఆన్ ద హయ్యర్ సైడ్. సో కేవలం ఒక నిఫ్టీనే కాకుండా మనం ఏదైతే ఎక్కువగా హెవీ వెయిట్స్ ఉన్నాయో వాటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసినా, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూసినా కానీ అది ఆల్మోస్ట్ మిడ్ లైన్ ఆఫ్ ద ట్రెండ్లోకి వచ్చింది కాబట్టి అక్కడ ఒక సపోర్ట్ కనపడుతుంది. సో అక్కడ నుంచి బ్యాంక్స్ కూడా కొంత సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ బ్యాంక్స్ సపోర్టింగ్. అండ్ ఐటీని చూసినా కానీ ఇక్కడ గతంలో ఇప్పుడు ఏదైతే లెవెల్లో ఉందో ఆ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ కూడా ఇక్కడ సపోర్ట్ అండ్ యాక్షన్ అంటే ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఐటీ కూడా ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అవుతుందా అనేది ఒక కూడా కనపడుతుంది. సో మేబీ మండే ఒక గ్రీన్ క్యాండిల్ పడచ్చు, పడకపోయినా కానీ అట్లీస్ట్ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడి నుంచి సెల్ ఆఫ్ చేస్తామని చెప్పలేం కానీ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి.